హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్. సో ఇంకా నాకు బర్త్డేకి 2 డేస్ టైం ఉంది. ఈ రోజు ఈ వ్లాగ్ ఏదైతే రోజు చూస్తున్నారో ఆ రోజు అయితే నా బర్త్డే. సో ప్లీజ్ విష్ చేయండి. సో మీ విషెస్ అనేవి నాకు చాలా ప్రీషియస్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచి మంచిగా హెడ్ బాత్ అయితే చేశాను. నిన్న నైట్ మంచిగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నా కదా, అందుకని చెప్పి ఇంకా టిఫిన్కి అయితే ఏమీ వేసుకోలేదు. ఇంకా అలాగే కట్ పొంగల్ వీడియో చూసాను. అలాగే శోభా ఆంటీ కూడా నాకు కట్ పొంగల్ ప్రాసెస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశారు. మా ఆయనకి ఎప్పటి నుంచో కట్ పొంగల్ అంటే చాలా ఇష్టం. నా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు కట్ పొంగల్ చేయాలి అనుకోలేదు. కానీ ఒక వీడియో చూశాను, చాలా ఈజీగా ఉంది. ఇంత ఈజీనా, ఎందుకు చేయొద్దు? కట్ పొంగల్ అంటే హెల్తీ కూడా కదా, మొత్తం నేతితోనే చేస్తున్నారు. అండ్ పెసరపప్పు అనమాట. మంచిగా అవి కూడా తింటాడు, బాగుంటుంది. ఇంకా మా ఆయన కూడా పాపం ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాడు. ఒకసారి నా చేతితో నేను చేసి పెడదాము, ఆయనకు నచ్చిద్దో లేదో అని అయితే స్టార్ట్ చేశాను. అయితే ఏంటంటే ఎప్పుడైనా నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసినప్పుడే బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. సో మెజర్మెంట్స్ కూడా చెప్తున్నా. నా వీడియో చూసే వాళ్ళ చాలామందికి వంటలు బాగానే వచ్చు కాబట్టి తెలుసు. అయినా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని అయితే చెప్తున్నా. సో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నా నేను. దాన్ని నేను పెసరపప్పు అంటారు, దీన్ని ఏమంటారు? సాయి పెసరపప్ప, ఏమో ఏదో ఒకటి. సో మూంగ్ దాల్ అనమాట ఇంగ్లీష్లో అయితే. సో దాన్ని అయితే తీసుకొని 1 మినిట్ అయితే కొంచెం వేయించుకున్నాను. సేమ్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు హాఫ్ కప్ నేను తీసుకున్నాను కదా మూంగ్ దాల్, అదే హాఫ్ కప్ రైస్ అయితే తీసుకున్నాను. హాఫ్ కప్ అది, హాఫ్ కప్ ఇది తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా తర్వాత మెజర్మెంట్స్ అనేది, ఇంకా వాటర్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే అట్లా చేయడానికి అవ్వదు. సో వాష్ చేసేసి దీనిలోకి వాళ్ళైతే 1 కప్కి 1 కప్పు, దీనికి 4 కప్స్ వాటర్ పోసుకోమన్నారు. నేను మాత్రం 3 కప్సే పోచా, ఎందుకంటే నా కుక్కర్లో ఇంక సరిపోవట్లేదు. మరి 4 కప్స్ అంటే మరి జారుగా ఉండిద్దేమో కూడా అనిపించింది. సో చూద్దాం ఏమైద్దా అన్నట్టయితే స్టార్ట్ చేశాను. ఇంకా దానిలో ఉప్పు కానీ ఏమీ వేయలేదు, జస్ట్ ప్లెయిన్ కానీ అట్లా పెట్టేసా. 5 to 6 విజిల్స్కి అయితే కుక్ అయిపోద్ది అన్నారు. ఇంక అంతలోపు నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఇంక ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు మా వారు కూడా నిద్ర లేచారు కాబట్టి హవికైతే ఫ్రెష్ చేసేస్తున్నారు. హవి కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మార్నింగ్ కొంచెం లేట్గానే తింటాడు హవి కూడా. లెగడమే పెట్టేసినా కూడా అంత మంచిగా తినాడు. కొంచెం లేట్ అయితే కొంచెం ఆకలి వేస్తుంది, కొంచెం మంచిగా తింటాడులే అని చెప్పేసి ఈ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను నేను. ఇంకా అందులోపు కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా అన్నం కూడా వచ్చేస్తుంది బయటికి. ఇంకా చూసాను మంచిగానే కుక్ అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా చూసారు కదా ఎంత దారుణంగా తయారైందో, మొత్తం వాటర్ వచ్చేసినాయి. కొంచెం వాటర్ ఎక్కిపోసి కుక్కర్లో ఇలా పెట్టినప్పుడు మాత్రం ఇట్లా ఎందుకు వాటర్ వస్తే తెలియదు. ఇది క్లీన్ చేసుకునేసరికి మన పని అయిపోయింది. హవి బాబు తినవా? ఓ హవి బాబు, ఓయ్ బాబు హవి, హలో మిస్టర్ రాజ్ హవీష్, ఇటు చూడు ఒకసారి తలెత్తి. ఓయ్ అమ్మ చెప్పులొద్దు, సరే ఇటు చూడు ఒకసారి. చెప్పులు వదిలేనానా, అటు పెట్టునానా, నేను వేసుకోను ఇప్పుడు, నాకు పని ఉంది పో. అవి పని చేయాలా, అర్థమైందా? నాన్నకు బాక్స్ పెట్టాలా, ఆఫీస్కి పంపించాలా. ఇప్పుడు చెప్పులు వేసుకుంటా కూర్చుంటే ఎట్లా? చూడు స్టవ్ చూడు ఎట్లా అయిపోయిందో. సో ఇంకా విజిల్ అయితే అయిపోయింది. నాకు డౌట్ ఏంటంటే మూంగ్ దాల్ ఉడికిందో లేదో అని చెప్పి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టేశాను కదా అని చెప్పి. సో చెక్ చేశాను. చెక్ చేస్తే బాగానే ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, నాకు చాలా కంగారుగా కూడా ఉండిద్ది ఒక్కొక్కసారి. అయితే నేను ఈరోజు అయితే కంగారు కూడా పడట్లేదు. ఇంక వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, ఈజీగానే ఉంది కదా అని ధైర్యంగా ఉన్నాను. సో ధైర్యంగా ఉన్నప్పుడు బాగానే వస్తాయేమో అనిపించింది నాకు. ఇంక ముందైతే ఇదంతా కూడా ఒక బేషన్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ టైంలో అయితే మనము నెయ్యి, అలాగే కొంచెం సాల్ట్ కూడా, దానిలోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ బాగా కలుస్తుంది. నాకేమనిపించిందంటే ఇలా కలుపుకోవడం కంటే కూడా ఫస్ట్ వాటర్లోనే మనము సాల్ట్ వేసుకుంటే సరిపోయిద్దేమో అనిపిస్తుంది. రేపటి నుంచి దసరా కదా, అంటే మండే నుంచి దసరా కాబట్టి దసరా ఫస్ట్ రోజు అయితే అమ్మవారికి ప్రసాదంగా కట్ పొంగల్ పెడతారంట. నేను ఈ మధ్య చూస్తున్నా, వింటున్నా. సో మీరు ఈరోజు దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, మరి అమ్మవారికి ప్రసాదాలు చేసుకున్నారా, గుడికి వెళ్ళి వచ్చారా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్ది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నారా లేదా అని కూడా చెప్పండి నాకు. సో ఇక్కడైతే ఇట్లా మంచిగా కలిపేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసేసి, నెయ్యి కూడా అయిపోయింది. ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాను. ఇంకా ప్యాకెట్ టేబుల్లోపు విజయవాడ వెళ్ళాలి. అలాగే మీరు దసరాకి వెళ్తున్నారా విజయవాడ అని కూడా అయితే కామెంట్ చేశారు. సో వెళ్తామండి, వెళ్ళకుండా ఎట్లాగా. దసరా ఖచ్చితంగా మేము విజయవాడలోనే ఉంటాము, ఎక్కడ ఉన్నా సరే ఆ టైంకి మాత్రము. ఇంకా తాలింపు కూడా మనము నెయ్యితోనే అయితే వేసుకోవాలి. సో తాలింపులోకి వేరుశనగపప్పులు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా జీడిపప్పు, ఎండుమిరగాయలు అయితే వేసుకోరు. దీనిలో కొంచెం
కొంచెం మిరియాలు అలా అన్నీ కూడా వేసుకోవాలి. వామేంటి అదేంటిది ఇంగువ, ఇంకా కొంచెం కరివేపాకు అన్నీ వేసి కొంచెం బాగా ఇదయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోయిద్ది. సో దీనిలో మెయిన్ టేస్ట్ ఏంటంటే ఇవే అనమాట, మిరియాలే అనమాట మనకు కారం వచ్చేది. సో బయట తినే వాటిలో అయితే చాలా మిరియాలు వేస్తారు. నేను కాబట్టి ఒక 5-6 గంట ఎక్కువ వేసుకోవాలి. మిరియాలు వస్తే మేము ఏరేసి పక్కన పెడతాం, కానీ మిరియాలు తింటే చాలా మంచిది. ఏంటో చిన్న చిన్నగా చాలా మంచి మంచి హ్యాబిట్స్ అయితే అలవాటు చేసుకోవాలి. సో వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, మరి లైక్ చేశారా లేదా? లైక్ చేయకుండా చూస్తున్నారా? మర్చిపోతారు మీరు, నాకు తెలుసు, అందుకే నేను గుర్తు చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోయారు. ఎంత కట్ పొంగల్ ఎలా చూడడానికి చెప్పడం మర్చిపోద్దు. మా ఆయన రివ్యూ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎట్లుంటుందో అంటాడు అని చెప్పి ఎలాగో ఇప్పుడు మా వారు పూజ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అమ్మవారికి ప్రసాదం కింద కూడా తీశాను. శుక్రవారం కదా దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి. మా ఆయన అయితే నిజంగా చెప్తున్నా కదా ఎంత బాగుందో అన్నాడు. అబ్బా నేను షార్ట్ తీసి ఉంటే బాగుండేది అనుకున్నా. మా ఆయన అయితే తిని మంచిగా ఆస్వాదిస్తున్నాడు. ఇంకా నచ్చిన తిండి తింటే ఇంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. చాలా బాగా నచ్చింది, చాలా బాగుందని అసలు ఎన్నిసార్లు చెప్పాడు. అంతే కదా, బాగుంటే ఎన్నిసార్లు చెప్తారు కదా, బాగాలేకపోయినా అన్నిసార్లు చెప్తారనుకోండి. బాగుంది అని చెప్పినప్పుడు వచ్చే అంత ఆనందం బాగలేదు అన్నప్పుడు అస్సలు రాదు. సో అవి కూడా పెడుతున్నా, ఇంకా ఆయన తింటున్నారు. నేను ఇంకా తినలేదు, నాకైతే ఆకలి లేదు. సో నిదానంగా తింటాను. ఆయన పూజ చేసేసి వచ్చి అయితే తింటున్నారు. ఇంక బయటికి వెళ్ళే పని ఉన్నా కూడా ముందు నువ్వు తినేళ్ళు కొంచెం వేడిగా ఉంది కదా అంటే, లేదు కట్ పొంగలే చల్లగా ఉన్నా కూడా బాగుంటుంది. నాకైతే భలే నచ్చింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఆయన. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇంతేనా? మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా మంచిగా ఉండి వాళ్ళు ఏదైనా కొంచెం పొగిడాను అనుకోండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకంటే కావాల్సింది ఏముందండి జీవితానికి చెప్పండి. ఓ మేడలు, బంగ్లాలు, బంగారాల కంటే ఈ చిన్న చిన్న ఆనందాలే మనకి చాలా పెద్దవి కదా. సో ఇంకా మా వారు బయటికి వెళ్తానన్నారు. కూరగాయలు ఏమీ లేవు, నిన్న క్యారెట్లు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవి నేను కొన్ని పాడైపోయినాయి. చెప్పాను కదా నిన్న వీడియోలోనే పాడైపోతాయి అని చెప్పి. అట్లాగే పాడైపోయినాయి, చాలా పాడైపోయినాయి. అసలు అబ్బా అనిపించింది. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేం కదా. సో ఇంక అన్నీ కూడా బాగున్నంత వరకు తీసి కొన్ని అయితే తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు ప్రొసెసర్ చెప్పండి నాకు, క్యారెట్ హల్వా మాత్రము. సో ఇంకా అదనమాట, ఇంకా చెయ్యాలి. ఇప్పుడు కొన్ని అయితే తీస్తాను. ఇంకంతలో మా వారు ఏమన్నారంటే కొంచెం చికెన్ కూడా తీసుకొని వస్తాను. మేము నవరాత్రులంతా నాన్ వెజ్ తినము, ఎల్లుండి కూడా ఇంట్లో తినం, బయట తింటాం మ్యాక్సిమం, నాకు తెలిసి బర్త్డే కాబట్టి. సో అందుకని చెప్పేసి నవరాత్రులు కదా కొంచెం ఒక 1/4 కిలో అట్లా చికెన్ తీసుకొస్తాలే అన్నారు. సరే అని చెప్పి క్యారెట్స్ కూడా వండేకలా పెడితే అవి తినకపోయినా ఉంటాయి అని చెప్పి కుక్ చేస్తున్నాను. అలా ఉంటుంది. టోపీ కావాలా? ఎందుకు టోపీ? కల్లోడేది మరి? నాన్న కల్లోడు అడుగు. కల్లోడు పెట్టుకో, దుమ్ము పడిద్ది. దుమ్ము నాన్న అడుగు కల్లోడు. అమ్మో ఏమైందమ్మా ఇక్కడ? కుంకుమ కుంకుమ ఎంత కష్టంగా చెప్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకోనా, దుమ్ము పడిద్ది. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి నువ్వు? ఏం తేడానికి వెళ్తున్నావు చెప్పు నాకు. చిక్కా? ఏం చిక్కు? చికెన్ తేడానికి వెళ్తున్నావా? సరే తల్లి బాయ్. మూతి కూడా తుడుచుకోకుండా తీసుకెళ్తున్నాడు మీ నాన్న నిన్ను. ఇటు చూడు, బాయ్ చెప్పు నాకు. బాయ్ తల్లి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్యారెట్స్ అన్నీ కూడా చెక్కు తీసేసి ఇంకా తురమడం అయితే స్టార్ట్ చేశాను. ఈ తురి మీద అయితే నాకు చాలా ఈజీగా ఉంది. సో మామూలు అటుకంటే ఇదైతే నాకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చెప్పాలంటే ఈ రీసెంట్గా నేను తిరుగుతున్నా, మీకు తెలుసు కదా. మళ్ళీ లేకపోతే మా వారికో మా అత్తయ్యకి అప్పు చెప్పేసేదాన్ని. కానీ ఇది ఈజీగానే ఉంది, ఎక్కువ స్ట్రెయిన్ కూడా లేదు, చేతులు కూడా పెయిన్స్ రావట్లేదు కాబట్టి మంచిగా నేనే తురిమేసుకుంటున్నా. సో చికెన్ కొంచెమే ఉంది కాబట్టి ఇదే తింటాము, లేదు మిగిలిన కూడా రేపైనా తినచ్చులే అన్నట్టుగా ధైర్యంగా వండుతున్నా. అనవసరంగా అక్కడ పెట్టి పాడు చేసి కుళ్ళు పెట్టడం కంటే ఏదో ఒకటి వండుకోవడం బెటర్ కదా. ఏం తెచ్చావు తల్లి? చికెన్ తెచ్చావా? ఏంటి ఉంగరాల్లో తగిలించుకున్న తాళాలని? అక్కడ పెడదాం, అక్కడ పెట్టేద్దాం ఇచ్చే. ఈరోజు నేను మా వారు వండే చికెన్ కర్రీ అయితే చూపిస్తాను. దీనిలో కానీ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. మిర్చి, ఆనియన్, టమాటా, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలాగే 3 మిర్చి కట్ చేసా. ఎక్కువ అయిపోతాయి అన్నాడు. ఇంకా క్యారెట్ కూడా తురిమేసి అక్కడైతే పెట్టుకున్నాం పక్కన. ముందు చికెన్ కర్రీ స్టవ్ మీద వేసేసి సరిపోయిద్ది అని చెప్పి చికెన్ కూడా కడిగేసి అక్కడ పెట్టేశాను. సో అన్నీ రెడీ చేస్తే ఆయన కుక్ చేస్తారు. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. కుక్కర్లో అయితే వండుతానని చెప్పారు. సో తొందరగా అయిపోయింది కదా అని చెప్పి అప్పటికే టైం 10 పైనే అయిపోయింది. సో నిదానంగా వెళ్ళి తీసుకొచ్చారు కదా, అదే మార్నింగ్ తెచ్చేసి ఉంటే మాకు తొందరగా అయిపోయి ఉండేది. ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి మగ్గేంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలన్నాడు. అంతలోపు క్యారెట్ అయితే వేసేస్తున్నాను ఒక పక్కన. దీనిలోకి తాలింపు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని క్యారెట్ కూడా వేసేసుకోవడమే. అట్లా సింపుల్గా బాగానే ఉంటుంది. క్యారెట్లు కూడా కొంతమంది కోడిగుడ్లు లాస్ట్లో అయితే పగలు కొడతారు, అది కూడా బాగుంటుంది డిఫరెంట్గా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి నాకు. సో క్యారెట్ కూర ఈ మధ్య బాగా తింటున్నాము, ఇష్టంగా ఉంది. బీట్రూట్ ఎందుకో నచ్చదులే కానీ క్యారెట్ అయితే నచ్చింది. అదే పెళ్లి కాకముందు అయితే అసలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అసలు ఇలాంటి కూరలు ఏం తినేవాళ్ళం కాదు. పెళ్ళైన కొత్తలు కూడా తినాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇక ఈ హవి గారు అయితే అటు పరిగెత్తా
ఇటు పరిగెత్తా. ఇక ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన ఏడుస్తున్నావు పెట్టేయడమే. ఎక్కడికి? ఎందుకు ఇది ఎక్కుతావా? ఇది ఎక్కితే పడతావు తెలుసా? అందరిని ఇప్పుడు యాడ్ చేసుకున్నా చికెన్ వేసాను, ఉప్పేసా కొంచెం, చూడండి. ఏ వద్దు మళ్ళీ. ఇప్పుడు అది కొంచెం వాటర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసి కారం వేసి మూత పెడతాం, అంతే కదా? తెలిసిపోయింది నాకు, చూసావా? వంట వచ్చేసింది నాకు. సో ఇంకా నేను హవీ దగ్గరికి వెళ్ళొచ్చేలోపు మా వారు పసుపు అలాగే ఉప్పు వేసేసారు. ఇంక ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి కారం కూడా వేసి కొంచెం వాటర్ పోసేసి విజిల్ పెట్టేయడమే. ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోద్ది. మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండేది, కానీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరిద్ది. పైగా ఈ మధ్య వ్లాగ్స్లో కుకింగ్ కూడా యాడ్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. సో నాకే అంత బాగా వంటలు రావు కదా అని నేనైతే యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ నుంచి ఏదో ఒక వంట, ఏదో ఒక స్పెషల్ రెసిపీ లాగా ట్రై చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాను. సో మీరు కూడా ఏమన్నా రెసిపీస్ నాకు సజెస్ట్ చేయండి. సో మీరు చెప్తే నేను ఖచ్చితంగా చేయకుండా ఉంటానా చెప్పండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎప్పటిలాగానే. సో ఇక్కడైతే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ కూడా పోయింది. కూర అయితే అద్భుతంగా కుదిరింది. నేను టేస్ట్ కూడా చూశాను, ముక్క ఉడికిందా లేదో, ఉప్పు కారం సరిపోయిందా లేదని. కొంచెం కారం ఎక్కువైంది, అంటే నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అనిపించింది నాకు. సరే నానొద్దుగా అయితే నీకు, సరే రావా ఇంటికి, వాచ్ నీకు టైం తెలీదుగా. సరేలే వద్దుగా నానైతే నీకు వాచ్ ఇవ్వు తల్లి, ఇచ్చేసే. నేను ఇంకో కొత్త వాచ్ ఇస్తాను నీకు, ఇచ్చేసేనా? అది బాగోలేదు, ఇచ్చేయే. హైలైట్ విషయం చెప్పిన, మా వారు చికెన్ కర్రీ తీసుకెళ్ళలేదు, క్యారెట్ కర్రీ పెట్టలే, నైట్ వచ్చి తింటా ఆఫీస్కి ఎందుకులే అని చెప్పేసి అయితే ఇక బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అవి వాళ్ళ నాన్నకి లాస్ట్ వాచ్ అయితే ఇచ్చేసాడనమాట. ఇంక ఇదిగోండి, ఇవి నేను అప్పుడు క్రాక్స్తో పాటు తీసుకున్న చెప్పులు గుర్తుందా మీకు? తీసుకొని కూడా ఒక 6 to 7 months పైన అయిపోయింది, కానీ వాడకుండా అట్లా పెట్టేసా. ఎలాగో ఎల్లుండి బర్త్డే ఉంది కదా, ఇవైతే వేసుకుందాం అనుకున్నా. నాకు అదొక పిచ్ అనమాట, బర్త్డేకి అన్ని కొత్త వేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్తో నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేసుకుందాం, ఒక 2 days అట్లా వదిలేసి ఎల్లుండి నెయిల్ పెయింట్ వేసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇంట్లో కాటన్ లేదు, కాటన్ ఉంటే ఈజీగా అవుతుంది. సో కాటన్ లేదు, ఇంకా నా దగ్గర కాటన్ నైటీది క్లాత్ ఒకటి ఉంటే దాంతో అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఎన్ని రోజులైందో నెయిల్ పాలిష్ వేసుకొని కూడా, నియర్లీ 1 month పైనే అయిపోయి ఉండిద్ది. దాని కింద ఇంకొక లైట్ కలర్ కూడా ఉందన్నమాట. ఇది మొత్తం పోయేసరికి చాలా టైమే పట్టిద్ది. అప్పుడప్పుడు గోర్లను కూడా కొంచెం ప్యాంపర్ చేసుకోవాలన్నమాట అనిపిస్తుంది నాకు. ఇట్లా ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మరి కొంచెం ప్యాంపరింగ్ చేసుకోవాలి అనిపించిద్ది. సో మీరు కూడా బర్త్డేకి కొంచెం స్పెషల్గా కనిపించాలి, మంచిగా కనిపించాలి, మంచిగా రెడీ అవ్వాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళాలి, అట్లా ఏమన్నా ఉంటాయా మీకు? సో ఉంటే కనుక నాకు చెప్పండి. ఈరోజు నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగాను. సో ఎన్ని క్వశ్చన్స్ అడిగాను అనేది కూడా చెప్పండి, కామెంట్ చేయండి అని. మొత్తానికి రిమూవ్ అయితే చేసేసుకున్నాను నెయిల్ పాలిష్ అంతా కూడా. దాని తర్వాత మా చెల్లి ఒకటి చెప్పింది అనమాట నాకు ఈ మధ్య కళ్ళు బాగా గుంటలు పడిపోయి డార్క్ సర్కిల్స్ లాగా వచ్చేసినాయి కదా, దానికి రెమెడీ అనమాట ఇది. సో పొటాటో ఉంటుంది కదా, పొటాటో అంతా కూడా చెక్కు తీసేసుకొని ఇంకా దాన్ని అయితే మనము మీకు పీల్ చేసుకోవడము గ్రేట్ చేసుకోవడం కుదరకపోతే మిక్సీకైనా వేసుకోండి, లేదంటే ఇలా తీసేసుకోండి. చక్కగా గ్రేట్ చేసేసుకొని దానిలో నుండి జ్యూస్ అయితే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసేసుకొని ఏం చేయాలనేది నేను చెప్తాను. దీనివల్ల ఏంటంటే పొటాటో వల్ల చాలా స్కిన్కి మంచి గ్రేడియంట్ స్కిన్ వస్తుంది. పిగ్మెంటేషన్ అంటే మొహం మీద నల్లగా అట్లా అన్ఈవెన్గా ఉంటుంది కదా, అది కూడా క్లియర్ అవుతుంది. సో మెయిన్ అయితే డార్క్ సర్కిల్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని నేను టీ ఫిల్టర్ తోటి స్ట్రెయిన్ చేసుకుంటా. దీనిలో నుండి జ్యూస్ అయితే వస్తుంది, పల్ప్ అయితే పడేయడమే. సో ఓన్లీ జ్యూస్తోనే మనకు పని ఉంటుంది. ఇంక ఇప్పుడు మిగిలిన జ్యూస్ కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు, వేస్ట్గా పడేయాల్సిన పని ఏం లేదు. సో ఒక 1 week దాకా అట్లా సరిపోయిద్ది ఇది మనకి. మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక 1 week 10 days వాడి చూద్దామని చెప్పి. ఇంకా నా ఫేస్ చూసారు కదా ఎంత ఇదిగా ఉందో, మొహం బాగానే ఉంది, కళ్ళ కింద బాగా డార్క్ స్పాట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఎల్లుండి బర్త్డే కదా, కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి అయితే ఈ టిప్ అయితే చేస్తున్నాను. సో నేను గూగుల్ కూడా సెర్చ్ చేసా, చాలా బాగుంది. ఇంకా తనైతే నైట్ అప్లై చేసుకొని నైట్ అంతా వదిలేయమనింది, కానీ నైట్ అంతా అప్లై చేసుకుంటే ఫేస్కి ఇరిటేషన్ రావడం, డ్రై స్కిన్ అవుతుంది అన్నారు. సరేలే ఒక 15 minutes 20 minutes ఉందుకుందామని చెప్పి, కాటన్ ఎలాగో లేదు కదా అని చెప్పి నాప్కిన్తో అయితే ఇట్లా రబ్ చేసేసుకుంటున్నాను ఫేస్ మొత్తము కూడాను. కళ్ళ కింద కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఇట్లా అప్లై చేసుకొని 15-20 minutes పెడితే సరిపోయిద్ది. ఇంకా మిగిలిన మిశ్రమం అంతా కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని 1 week వరకు యూజ్ చేసుకోవచ్చు. 1 week తర్వాత నా ఫేస్
ఎలాగుందో చూద్దాం. ఇప్పుడైతే ఇట్లా అప్లై చేసేసుకున్నా. ఇంకా ఫేస్ కూడా వాష్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ ఆగి. మొత్తానికి ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న ఒక 10-20 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అయితే ఇట్లా ఉంది. సో అట్లా అప్లై చేసుకోగానే వెంటనే మనకి రిజల్ట్ అయితే ఉండదు కాబట్టి సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నదంతా అట్లా పెట్టేసుకొని ఒక 10 డేస్ యూజ్ చేసిన తర్వాత మీకైతే నేను మళ్ళీ కూడా రివ్యూ అయితే ఇస్తాను. సో ఇట్లా అయితే జరుగుతూ ఉంది రోజంతా కూడా. ఇక్కడి వరకు బ్లాగ్ చూసారా? సో చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోతున్నారు బాగా అందరూ. సో కామెంట్ కూడా చేసేయండి. ఇక అన్నం తిన్నామో లేదో ఒక్కసారిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సారీ, అన్నం కూడా తినలేదబ్బా. ఇంకా 11:30 అలాగ 12 o'clock కల్లా వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్దగా పడుతుంది వర్షం అసలు. నిన్న ఏమో మధ్యాహ్నం పడింది, ఈరోజు మరి ఇంకెంత ఎర్లీగా పడుతుంది. ఇంతలోపు నాకు ఆర్డర్లు కూడా వచ్చారనమాట మీషో నుంచి. నేను బర్త్డే కోసమని కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టుకున్నాను. అవి ఎక్స్పెక్టెడ్ డెలివరీ 22, 25, 21 అని చూపించింది. కానీ దేవుడి దయ వల్ల ముందునే వచ్చేసాయి. వస్తాయో రావో అనుకున్నా. అయితే ఈ జ్యువెలరీ అంతా కూడా నేను మింత్రాలో డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా కదా, దానికి మ్యాచింగ్ అయ్యేలాగైతే తీసుకున్నాను. బట్ ఇంకా అది రిటర్న్ పెట్టేసా కదా, ఇంకా నేను డ్రెస్ అనేది వెళ్ళి బయట తీసుకోవాలా రేపు. సో వాటికి మ్యాచింగ్ అవుతాయో లేదో తెలియదు. అసలు క్వాలిటీ ఎలా ఉందో ఏంటా అని చెప్పి అయితే చూస్తున్నా. అస్సలు నేనైతే నమ్మలేదు, షాక్ అయిపోయాను. మీషో నుండి ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి నాకు పెద్ద గిఫ్ట్ అనే చెప్పచ్చు. చూడండి, మనం వేలు పెట్టి కొనే ప్రోడక్ట్స్ ఏవి బాగుండట్లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో తక్కువ డబ్బుల్లో తీసుకునే లుక్ అయితే బాగుంటున్నాయి. ఇక మరీ ఓవర్గా 2,000, 3,000 పెట్టి తీసుకున్నా కూడా ఎంతగా బాగుండట్లా. సరే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అవే ఉన్నాడు కదా మళ్ళీ పాడు చేస్తాడులే అని చెప్పి. ఇక వర్షం పడుతుంది కదా, ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టేసా కదా అదే రోజు. సో ఎగ్ బజ్జీలు ఇంకా కొంచెం ఉల్లిపాయతో కూడా బజ్జీలు అయితే వేసాను. సో ఎప్పటికప్పుడు ఈరోజు వీడియో రేపు పెట్టచ్చు, కానీ నాకు కుదరట్లేదు. నాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు అంతా నైట్ ఎడిట్ చేసేసుకొని ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ థంబ్నెయిల్ చేసి అదంతా నాకు కష్టం అవుతుంది కాబట్టి నేను ఒక 1 day గ్యాప్ అయితే పెట్టుకుంటున్నా. నాకు కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి. సో కొంచెం నాకు కొంచెం ఫ్రీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బ్లాగ్ అంతా నైట్కి ఎడిట్ చేసుకొని రేపు మధ్యాహ్నానికి అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, రేపు నైట్కి అప్లోడ్ చేసి థంబ్నెయిల్ చేసుకున్నా నాకు మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉంటుంది, టైం బాగుంటుంది. అందుకని నా స్వార్థమే, ఇంకా అంత హడావిడిగా నేను చేయలేకపోతున్నా. సో ఏమైందిలే, స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా చేసుకుందామనేది ఇట్లా ప్లాన్ చేసుకున్నా. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా అని కూడా ఇట్లయితే పెట్టుకున్నా. సో ఎగ్ బోండా అయితే పర్లేదు, ఆల్రెడీ మీకు రివ్యూ చెప్పేశాను కదా, అట్లా ఉందన్నమాట, బాగానే ఉంది. ఈరోజు అసలు ఎన్ని వంటలు చేసామో అనుకోకుండా అయితే అలా కుదిరిపోయినాయి బోల్డన్ని వంటలు. ఒక్కొక్కసారి అంతే చేసేస్తాం, ఒక్కొక్కసారి అయితే అస్సలకే చేయం. హవి పాపం నోరు కాలిపోయింది. ఇక హవిని పడుకోబెట్టేసి ఇంకా నేను ఇందాక మీషో నుండి కొన్ని జ్యువెలరీ అయితే వచ్చినాయి కదా, అవి అయితే ఓపెన్ చేసి చూసేసాను. ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సో కొంచెం హెవీగా పెట్టుకున్నా. ఎప్పుడు నాకు నార్మలీ ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి చెంపసవరాలు అంటారు కదా, అవి కూడా పెట్టుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు తెలుసా, ఎంత తక్కువ కాస్ట్కి వచ్చినాయి అంటే. బయట అయితే ఇవి ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా 300 నుంచి 500కి తక్కువకే అమ్మరు. అంత బాగున్నాయి క్వాలిటీ మాత్రం. సో మంచిగా రెడీ అయినప్పుడు ఇట్లా కనుక ఇవన్నీ పెట్టుకొని రెడీ అయితే సూపర్గా ఉండిద్ది. పైగా ఇప్పుడు దసరా కూడా ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బై చేయండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, దానిలో కూడా కావాలి అంటే లింక్స్ ఇస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సో బాగున్నాయి కదా, రివ్యూ కూడా చేస్తున్నా. క్వాలిటీ కూడా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా హెవీగా ఉన్నాయి, అంత వెయిట్ కూడా ఏం లేవు. కొంచెం ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇట్లా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని నచ్చుతుంది నాకు. ఎప్పుడు బొట్టలే కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. నేను కావాలని పింక్ తీసుకున్నా, అది గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే బాగుండేదేమో, కానీ దీని మీదకి అవి అంత సెట్ కాలేదు అనిపించింది. కానీ సో విడిగా మామూలుగా బొట్ల మీదకి, గోల్డ్ జ్యువెలరీ మీదకి అయితే సూపర్గా ఉంటాయి చెంపసవరాలు. ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, వేటి మీదకైనా చక్కగా వెస్ట్రన్ వేర్ కానీ, ఇండియన్ వేర్ కానీ, ట్రెడిషనల్ వేర్ కానీ దేని మీదకైనా సెట్ అయ్యేలాగైతే ఉన్నాయి. సో ఇంతకీ ఎలా అనిపించాను, నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్రీమియం క్వాలిటీలో మీషో వాళ్ళు ఇస్తారని చెప్పేసి. చాలా బాగున్నాయండి అసలు. చూసారు కదా, నా దగ్గర ఉన్నాయి వేరే చెంపసవరాలు కూడా. ఒక చెంపసవరాలు అయితే సీజెడ్స్వి, అవి నేను అప్పుడు 600, 700 పెట్టి కొన్నాను. అవి మళ్ళీ కలర్ ఫేడ్ అవుతాయి. ఇప్పుడు తక్కువలో తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా. ఇంక ఇంటి దగ్గర అక్క వాళ్ళు తిరుమల నుంచి ప్రసాదాలు వచ్చాయని పిలిచారు. హవికి ఇష్టము, మా వారికి ఇష్టం అంటే ఇంకా పొంగల్ అన్నము, కట్ పొంగల్ అయితే ఇచ్చారు. సో అవి అయితే తినిపిస్తా, అవి తింటా అంటున్నాడు. అదలే బాగుందా, నచ్చిందా, తిను. వీడియో తీయపోతే వీడియో తీసేయంట, వీడియో తీయాలంటే ఎన్ని సూపర్ అని చెప్తాడంట. అవునా
సరే తల్లి. ఆగే ఆగే మీ నాన్న రోజుకు ఒక కవర్ మాత్రం గ్యారంటీ. ఇప్పుడేం తీసుకొచ్చా? మమ్మల్ని అడిగావు కదా వద్దనేమి, చెప్పాం కదా. బీరకాయల బీరకాయ పప్పు చేసుకుంటా. ములక్కాయలు ఏం చేద్దాం? ఫ్రిడ్జ్లో ఉన్న ములక్కాయలు కట్ల ఆగే మొత్తం బీరకాయలే, ఇంకేం తేలేదా? బాగుందా? ప్యాంట్ అంట. సూపర్. బాగుందా తల్లి? ఏంటి ఫిష్ అంట. ఫిష్? ఓకే, వెరీ గుడ్. కూరగాయలనా? తినే కాదా ఇవి వండేయి. వండాలి. నాన్నకి ఎగ్గు బోండా చేసామని చెప్తాల్లి. ఎగ్గు బోండానా బజ్జీనా ఏదో ఒకటి తిని నీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. చేసినప్పుడు బాగుంటుంది. తిని చూడు ఇప్పుడు. క్రిస్పీ క్రిస్పీగా. ఇప్పుడు ఏముండదు. ఏయ్ నువ్వెవరే చెప్పడానికి బాగాలేదని? బాగుంది. ఎందుకు బాగాలేదే? బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు. బాయ్. గుడ్ బై కాదు, గుడ్ నైట్. బాయ్ బాయ్ చెప్పు. ఇందాక లేదు ఏదో తింటున్నాడు. అమ్మ వీడియో పెట్టు సూపర్ అని చెప్తా అంట. వీడియో పెట్టాక నచ్చిందా? ఏం బాగుంది ఇంతకి? ఉల్లిపాయ బాగుందా? ఫోన్ తీసుకొని వచ్చి మరి వీడియో తీయమ్మా వీడియో తీయమ్మా అని చెప్పి చూపించు. దేవుడా అయ్యో నిన్నేం చేశాను నేను అవి. సరే బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. బాయ్. ఇటుకురా ఇటుకురా, నీ మొహం కనపట్ల సరిగా. గుడ్ నైట్. బాయ్. ఐఎమ్ బిజీ. చందమామ చెప్పు. గోగి పూలు చందమామ రావే, జాబిల్లి చెప్పాలి. జాబిల్లి రావే. ఇంకా తర్వాత కొండెక్కి గోగి పూలు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా? అవి అట్లా అలా ఉన్నాయి. చూసారు కదా ఎన్ని మాటలు వస్తున్నాయో. ఇంకా నేను చెప్పమంటే చెప్పడు, వీడియో అయితే చెప్పాడు. వీడియో స్టార్ట్ చేయగానే ఆపేశాడు. నిన్న చాలామంది నాకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు వీడియో చూసి నా ప్రతి వీడియోని సపోర్ట్ చేసే మీ అందరికీ నేను ఎంతకంటే ఏం చెప్పలేను. మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అని మాత్రమే అడగలను. కామెంట్ చేయండి. బాయ్ బాయ్.